హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్పల్లి నందిని వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళిన వ్లాగ్ అండి. ఎప్పటిది మీన్స్ నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్నటి మీన్స్ థర్స్డే వ్లాగ్. ఇక్కడ కూరగాయలకు వచ్చేసాము. ఇంట్లో కూరగాయలు ఏవి లేవు, ఇంకా తీసేసుకుందామని ఇక్కడ పెద్ద మార్కెట్కి వచ్చాము. ఇది సంతోష్ నగర్లో సైదాబాద్ అండి. అక్కడికి వచ్చి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఏంటంటే ఇక్కడ అన్నీ ఇంకా తక్కువ దొరుకుతుందండి. వెజిటేబుల్స్ కానీ ఏది ఈ కిరాణా సామాను ఏది తీసుకున్నా చాలా తక్కువలో దొరుకుతుంది. ఇంకా కూరగాయలు మన దగ్గర వచ్చేసి కొద్దిగా రేట్ ఎక్కువ ఇస్తారు కదా, ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా మేము 7 o'clockకి అలా వచ్చాము. 6:30, 7 అవుతుంది. ఇంకా అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. కూరగాయలన్నీ ఇంకా సదిరి పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఇంకా టొమాటోస్ 3-4 కేజెస్ బాగానే తెచ్చుకుంటాను. ఇంకా ఇంకా ఆనపకాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా నేను తెచ్చినాను. ఇంకా ఆనపకాయలు ఇంకా ఎప్పుడైనా సర్వపిండి చేసుకున్నప్పుడు కానీ సాంబార్కి కర్రీకి కానీ బాగుంటాయని ఇంకా అన్ని కూరగాయలు తెచ్చేసినాను. అక్కడికి వెళ్తే ఇంకా చాలా బెస్ట్ అండి. ఇంకా చాలా అన్నీ దొరుకుతాయి అన్నీ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రాగానే వంట స్టార్ట్ చేసినాను నేను. ఇంకా తోటకూర ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా రైస్ కూడా పక్కనే పెట్టేసుకున్నాను. రైస్ అవుతూ ఉంటుంది. తోటకూరకి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా ఫ్రై అయినాక తోటకూర వేసేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అయ్యాక చూడండి, టొమాటోస్ ఇవన్నీ కూడా నేను యాడ్ చేసి సింపుల్గా మీకు రెసిపీ షేర్ చేయాలని కాదు, జస్ట్ నేను చూపిస్తున్నాను. వ్లాగ్ అనేది ఇలా ఉంటుందని చెప్పేసి. అంటే మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన రోజు అయితే చాలా హడావిడి ఉంటుంది. అవన్నీ సదురుకోవాలి, ఇదిగో ఇల్లంతా పెంట అవుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి పనులు. జస్ట్ చిన్న వ్లాగ్ మీతో షేర్ అనిపిస్తుంది కాబట్టి ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇది టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. తోటకూరలో టొమాటోస్ మంచిగా ఒక 4-5 వేసుకోవాలండి. ఒక 4-5 కట్టల తోటకూరకే మంచిగా 4-5 టమాటాలు వేసుకుంటే, ఆనియన్స్ కూడా చాలా వేసుకొని టొమాటోస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా చూడండి, ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇది రైస్ ఈ కర్రీ అయిపోయేలోపు ఇంకా నెక్స్ట్ నేను ఏదైనా ప్రాసెస్ ఇంకా చేసుకుంటూ ఉంటాను. నేను మా పాపకైతే ఇంకా కరివేపాకు తెంపి పెట్టినా అని చెప్పేసి ఇచ్చేసినాను. అది తెంపి పెడుతుంది అనమాట కరివేపాకు అంతా. ఇంకా టీవీ చూసుకుంటూ తెంపి పెడుతుంది. మంచిగా వింటుందండి మా పాప మాటలన్నీ. బాగా చేస్తుంది పనులన్నీ. చూడండి, ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా రైస్ అయిపోయింది. చూడండి, మనం ఏదైనా పని చేసుకుంటూ ఉండి ఇట్లా మనం వంట చేసుకుంటుంటే మనకు అనిపించదు, ఇక్కడ వంట అవుతుంది ప్లస్ ఆ పని కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ రైస్ అయ్యింది, కర్రీ కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా మిగతా పని నేను క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ కూర్చున్నాను. ఇంట్లో పెంట అయిపోయింది ఇల్లు అంతా. చూడండి, చూసారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన రోజు. కానీ ఇది చూడండి, మా పెద్ద పాప అది ఇంకా అది చెయ్యదు, అది పని దొంగ అసలు. చూడండి, అది వాటర్ హీట్ చేసుకుంటుంది, వాటర్ తాగుతుంది అంట, వేడి వాటర్. నేను అంటున్నాను, ఏం పని చేయవు, క్యాలిఫ్లవర్ తీసుకొని పెట్టు ఇంకా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి నేను అంటున్నాను. ఇంకా దానికి ఇంకా ప్లేస్ వెతుకుతుంది. అలా చూడండి, ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్గా రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ.